బాయ్స్ ఈరోజు మన దగ్గర స్పోర్ట్స్ క్రూజర్ కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అయితే ఉంది. అది ఏదో కాదు, బజాజ్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ ఇంజన్ని డౌన్గ్రేడ్ చేసిన బజాజ్ డామినర్ 349cc అన్నమాట. వీళ్ళు ఇంజన్ని డౌన్గ్రేడ్ చేశారు, బట్ ఎక్విప్మెంట్ పరంగా ఎక్కడ కూడా చేంజెస్ చేయలేదు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, దీని యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు క్రేజీ వాల్యూ ఫర్ మనీ అయిపోయింది. అసలు ప్రైస్ వింటే లిటరల్గా మీరు షాక్ అవుతారు. ప్రైస్ ఏంటో వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో ఈ బైక్ గురించి మన స్టైల్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ అనేది కూడా ఉంది, డామినర్ 250 తీసుకోవాలా లేకపోతే డామినర్ 400 తీసుకోవాలా అని చెప్పేసి. దీన్ని కూడా కంక్లూజన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. ఎందుకంటే రెండు బైక్స్కి మనకు ప్రైస్ వేరియేషన్ అనేది జస్ట్ 30,000 మాత్రమే ఉంది. ఫైనల్లీ మన దగ్గర 2026 డామినర్ 400 349cc ఇంజన్ బైక్ అయితే వచ్చేసింది. ఈ బైక్ యొక్క ప్రైస్ అనేది GST బెనిఫిట్స్ ఇవ్వడానికి క్రేజీగా డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఆనర్ ప్రైస్ అనేది 2,67,000 రూపీస్ అన్నమాట. ఈ బైక్ని నేను VVC బజాజ్ తాడ్బండ్ నుంచి తీసుకొచ్చేసాను. ఎవరైనా నియర్ బై తాడ్బండ్ ఆర్ బోయన్పల్లి కొనాలి అనుకుంటే మీరు షోరూమ్కి అయితే విజిట్ చేయొచ్చు. సో ఈ బైక్లో మనకు కాంపోనెంట్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అసలు ఎక్కడ ఏమేమి చేంజెస్ అయ్యాయి ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు దీంట్లో 349cc ఇంజన్ వస్తుంది. మనకు DOC కాన్ఫిగరేషన్, 4 వాల్వ్ ఇంజన్, లిక్విడ్ కూల్డ్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. బట్ ఇక్కడ పవర్ అండ్ టార్క్ అయితే తగ్గింది. ఇప్పుడు 40 PS పవర్, అలాగే మనకి 33 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ తగ్గినప్పటికి కూడా మనకి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే నాకు ఏమనిపించలేదు నడిపిన తర్వాత కూడా. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ కూలెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు, అలాగే రేడియేటర్ అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి సింగిల్ది ఫ్యాన్ అనేది ఉంది, డ్యువెల్ ఫ్యాన్ అనేది ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ బైక్ కొద్దిగా హీట్ అనేది అవుతుంది కదా, సో డ్యువెల్ ఫ్యాన్ అనేది ఉంటే మనకు కూలింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బెటర్గా ఉండేది. అండ్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, ఈ బైక్లో కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. 157 mm ఉంది, కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇక్కడ మనకు ఇంజన్ కవర్ అయితే ఇచ్చారు కదా, లైక్ ఇది మధ్యలో ఉంది మనకు మెటల్, సో సైడ్లో ఉంది టోటల్గా ఫైబర్ అనమాట. సో కింది నుంచే మనకు మెయిన్ ప్రొటెక్షన్ కావాలి కాబట్టి దాంట్లో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఫ్రంట్ డిజైన్ అనేది ఇప్పటికి కూడా మనకి చూడడానికి చాలా బల్కియర్గా అనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకొని ఎవ్రీథింగ్ కూడా చూద్దాం ఫ్రంట్ నుంచి ఏమున్నాయో. అండ్ ఇక్కడ కీస్ పైన కూడా మనకి డామినర్ లోగో అనేది వస్తుంది, మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి మీటర్ కన్సోల్ కూడా సేమ్ లైక్ NS400Gలో ఉంది కదా, అలాంటి మీటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం హజార్డ్ అనేది ఆన్ చేసుకుందాం. సో హజార్డ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నుంచి లుక్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ మనకు ఒక మంచి విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. సో హైవేలో వెళ్తున్నప్పుడు మనకు విండ్ బఫెటింగ్ అనేది చాలా వరకు కూడా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అండ్ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది మనకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ విండ్షీల్డ్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే, దీంట్లో బ్రేక్ లివర్తో పాటు ఇక్కడ క్లచ్ లివర్ కూడా మనకి అడ్జస్టబుల్తో పాటు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీ ఫింగర్ రీచ్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లచ్ కూడా మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది మనకి చాలా అంటే చాలా లైట్ ఉంది. అండ్ మంచి క్వాలిటీవి బారెన్స్ కూడా ఇచ్చారు. సో ఇవి క్వాలిటీ పరంగా ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఒకవేళ ఇవి మనం తీస్తే కనుక వైబ్రేషన్స్ అనేది కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది, సో ఇవి ఉంచుకోండి. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇక్కడ 43 mm మనకు USD ఫోక్స్ అయితే ఇచ్చారు. దీంట్లో అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో బేసిక్ సస్పెన్షన్ అన్నమాట, అది కూడా నాకు తెలిసి ఎండ్యూరెన్స్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ హెడ్లైట్ అయితే ఉంది కదా, ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్ కూడా అనుకోవచ్చు. సో చాలామంది డామినర్ ఒక స్టాక్ హెడ్లైట్ పైన టూరింగ్ కూడా చేసేస్తారు. సో హెడ్లైట్ అనేది బాగానే ఉంటుంది. ఇన్ కేస్ మీకు కావాలంటే ఎక్స్ట్రా లైట్స్ కూడా మీరు యాడ్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే, ఫ్రంట్లో మనకి 110/70 R70 నుంచి వీల్స్ అయితే వస్తున్నాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి గ్రిప్ అనేది మనకి చాలా బెటర్ ఉంది. అండ్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. అండ్ ఇక్కడ మనకు ఈ డైమండ్ కట్ వీల్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీనివల్ల లుక్ అనేది కూడా మనకు చాలా వరకు ఎన్హాన్స్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ బ్రేకింగ్ గురించి చూసుకుంటే, దీంట్లో ఫ్రంట్ డిస్క్ ప్లేట్ ఏదైతే ఉంది కదా, ఇది 320 mm ఉంది విత్ డ్యువెల్ ఛానల్ ABS. అలాగే మనకు బ్రేక్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు, అది కూడా రేడియల్లీ మౌంటెడ్. అండ్ బ్రేక్ ప్యాడ్స్ నాకు తెలిసి ఆర్గానిక్ ఉన్నాయా లేకపోతే, సో దీంట్లో బ్రేక్ ప్యాడ్స్ అనేవి నాకు తెలిసి ఆర్గానికే ఉన్నాయనుకుంటున్నా. సో సింటర్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి లేవు అనుకుంటున్నాను నేను, NS400Z లాగా. సో సింటర్ తెచ్చుంటే ఇంకొద్దిగా బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బెటర్గా ఉండేది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే, ఇక్కడ మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది, 1 డౌన్ అండ్ 5 అప్ అన్నమాట. అండ్ సెంటర్ స్టాండ్ అనేది ఈ బైక్లో రాదు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. అండ్ ఈ సైడ్ స్టాండ్ది మనకు క్వాలిటీ ఏదైతే ఉంది కదా, ఇది కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. ఇక్కడ మనం ఫ్యూల్ ట్యాంక్ అనేది చూసుకుంటే 13 లీటర్స్ అయితే ఉంది. సో చూడడానికి లైక్ 15 నుంచి 17 లీటర్స్ ఉందని అనుకుంటారు, బట్ అంతా లేదు. అండ్ ఇక్కడ డామినర్ది మనకు 3D ఎంబ్లమ్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్గా ఫైబర్ ట్యాంక్ అనమాట, లోపల మనకు మెటల్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు ట్యాంక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది కదా, Type A ఇచ్చారు, Type C ఇవ్వాల్సింది. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి చాలా అప్రైట్ ఉంటుంది, మరీ అంత లీన్ యాంగిల్ కూడా ఏం ఉండదు. అండ్ మీకు ఆల్రెడీ క్లచ్ గురించి చెప్పేశాను, అండ్ బ్రేక్ గురించి కూడా చెప్పేశాను. ఇక్కడ హజార్డ్ స్విచ్ వస్తుంది.
ఇంజన్ కిల్ స్విచ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ అనేది ఒకే దాంట్లో ఇచ్చారు. హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ రైట్ బై వైర్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది, థ్రాటిల్ బై వైర్ అయితే కాదు. అండ్ హ్యాండిల్ బార్ కూడా మీకు ఆల్రెడీ చూపించేసాను కదా, చాలా వైడ్ ఉంది. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది. సో ఇక్కడ మనం మెన్యూని కంట్రోల్ చేయడానికి సెట్ బటన్ కానీ అప్ డౌన్ అండ్ బ్యాక్ అండ్ బేసిక్గా మిగతా బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీటర్ కన్సోల్ అనేది చూసుకుంటే సేమ్ మనకు NS400Zలో ఉంది కదా, అలాంటి మీటర్ కన్సోల్ ఉంది. ఇక్కడ మనకు బ్లూటూత్ కూడా మొత్తం ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని పైన ఉన్నాయి. టైం ప్రొవైడ్ చేస్తారు, సైడ్ స్టాండ్ అండ్ దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. కావాలంటే మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ RPM, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూల్, అలాగే ఓడో. ఇక్కడ 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ప్రతి రైడింగ్ మోడ్లో కూడా మనకి థ్రాటిల్ రెస్పాన్స్తో పాటు ఇక్కడ మనకు ABS ఒక క్యాలిబ్రేషన్ అయితే ఉంటుంది కదా, అది కూడా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ చిన్న డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే ఉంది కదా, లైక్ మల్టీ ఇన్ఫో డిస్ప్లే. సో దీని లోపలికి వెళ్తే ఇక్కడ మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ రైడ్ మోడ్ కానీ, ట్రాక్షన్ కంట్రోల్, వార్నింగ్స్. అండ్ అలాగే బ్యాక్ వచ్చేస్తే కనెక్టివిటీ, ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కానీ, మ్యూజిక్ కానీ. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్ అండ్ బైక్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ల్యాప్ టైమర్ ఉంది, దీంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో ఫేవరెట్స్ కానీ, క్విక్ సెలెక్ట్ కానీ, క్లాక్ అండ్ డేట్, సో బ్రైట్నెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. అండ్ నాకు తెలిసి టర్న్ బటన్ నావిగేషన్ కూడా దీంట్లోనే చూపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఇది మీటర్ కన్సోల్ గురించి అన్నమాట. అండ్ హ్యాండిల్ బార్. అండ్ ఈ యాంగిల్ నుంచి చూడడానికి బైక్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం సీట్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ సీట్ హైట్ అనేది మనకు 800mm అయితే ఉంది. లైక్ 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో రైడర్ సీట్ కుషన్ అనేది నాకు పర్లేదు, మీడియం అనిపించింది. బట్ పిలియన్ది మాత్రం చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. అండ్ ఇక్కడ పిలియన్ కోసం ఒక చిన్న బ్యాక్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇంకొంచెం సైజ్లో పెద్దగా ఇచ్చి ఉంటే మంచి బ్యాక్ సపోర్ట్ అనేది వచ్చేది. అండ్ ఇక్కడ మనకి టాప్ ర్యాక్ ఇన్స్టాల్ చేసుకోవడానికి స్టాక్లోనే మనకి ఇచ్చేస్తారు అన్నమాట, మౌంటింగ్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ కూడా మనకి డామినార్ 400 బ్రాండింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. రిఫ్లెక్టర్స్ రైట్ అండ్ లెఫ్ట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకొని సో రియర్ నుంచి కూడా చూద్దాం టెయిల్ లైట్ అనేది ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడ మనం టెయిల్ లైట్ అనేది చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ LED ఇండికేటర్స్. సో రియర్ ప్రొఫైల్ అనేది మనకి చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్తో పాటు మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది కాబట్టి లైక్ హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు కూడా మనకు స్టెబిలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రియర్ టైర్స్ గురించి మాట్లాడితే సో దీంట్లో రియర్ 150 సెక్షన్ టైర్ వస్తుంది. ఇవి కూడా నాకు తెలిసి MRF టైర్స్ అనుకుంటున్నా. ఎస్, MRF RevZ టైర్స్ అనమాట. ఇవి రియర్లో మనకి 150 సెక్షన్ వస్తుంది, ఫ్రంట్లో ఏంటంటే మనకి 110 సెక్షన్ వస్తుంది. అండ్ డైమండ్ కట్ వీల్స్ ఉన్నాయి కాబట్టి సో లుక్ అండ్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ రియర్లో 230mm మనకు డిస్ట్రిబ్యూట్ ఇచ్చారు విత్ డ్యువల్ ఛానల్ ABS, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో రియర్లో బైబ్రీది మనకు సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మోనోషాక్ ఏదైతే ఉంది కదా, ఇది మనకి నైట్రాక్స్ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. సో లైక్ రీబౌండ్ డాంపింగ్ అనేది ఏం లేదు, ప్రీలోడ్ అనేది ఉంది. లైక్ హార్డ్ అండ్ సాఫ్ట్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ పిలియన్వి కానీ రైడర్వి కానీ డీసెంట్ క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఈ బైక్లో ఈ ఎగ్జాస్ట్ అయితే ఉంది కదా, మనకు డ్యువల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ వస్తుంది. సో దీనివల్ల సౌండ్ కూడా చాలా క్రేజీగా సౌండ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఈ బైక్ హైవే పైన స్టేబుల్గా ఉండడానికి మనకు 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఈ బైక్ యొక్క వెయిట్ అయితే, రెండోది ఈ బైక్లో వాడిన మనకు పెరిమీటర్ ఫ్రేమ్ అన్నమాట. సో లైక్ NS200లో కానీ NS400లో కానీ సేమ్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఆల్రెడీ నడిపిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎంత స్టేబుల్ ఉంటుంది ఈ బైక్ అని చెప్పి. సో ఈ బైక్ వెయిట్ వల్ల కూడా మనకు బైక్ అనేది హై స్పీడ్లో కూడా చాలా ప్లాంటెడ్గా నడుస్తుంది. అసలు ఒక రాక్ సాలిడ్ బైక్ అన్నమాట ఇది హైవే పైన. డామినార్ 400 ఒక డైమెన్షన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వెయిట్ గురించి మాట్లాడదాం. 190 kgs వెయిట్ ఉంది. సో నా పర్సనాలిటీకి వెయిట్ ఎలా అనిపిస్తుందో చూద్దాం. సో లేపేటప్పుడు అయితే అంత వెయిట్ అయితే నాకు ఏం అనిపించట్లేదు. అండ్ నా హైట్ 5.5. సో నా ఫుట్ అనేది చూసుకుంటే 2 సైడ్లు కూడా నాకు టిప్టో అవుతుంది, నేను ఈజీగా మేనేజ్ చేయగలుగుతాను. లైక్ మీ హైట్ అనేది మినిమం 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ని మేనేజ్ చేయొచ్చు. బట్ కొద్దిగా ఏంటంటే వెయిట్ అనేది మీకు ఎక్కువ అనిపించచ్చు. ఇది ఒక్కటి తప్పిస్తే బైక్ అనేది ఓవరాల్గా ఏ హైట్ ఉన్న వాళ్ళు కూడా నడపచ్చు. సో ఫైనల్లీ ఇదైతే డామినార్ 350cc గురించి. ఈ బైక్ అయితే ఇప్పుడు క్రేజీ వాల్యూ ఫర్ మనీ అయిపోయింది. సో ఎవరికైతే లైక్ టూరింగ్ ఎక్కువ చేస్తారు, హైవే పైన తిరగాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట. ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే డామినార్ 250 తీసుకోవాలా లేకపోతే డామినార్ 400 తీసుకోవాలా. సో నేనైతే డైరెక్ట్ డామినార్ 400 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ అనేది జస్ట్ 30,000 మాత్రమే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్లో చెప్తున్నాను అది కూడా. సో ఇక్కడ మనకు టైర్స్, బ్రేక్స్, ఎక్విప్మెంట్, దీంట్లో ఉండే ఫీచర్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా డిఫరెంట్ అన్నమాట. సో ఎవరైనా డామినార్ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ 400 తీసుకోండి. 250 అయితే నేను మీకు రికమెండ్ చేయను. ఇక బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఉంది అన్నప్పుడు మాత్రమే 250 తీసుకోండి. ఇది డామినార్ 400 గురించి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.